Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. పలుకులలో కేసరి. అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్. ఇక ముచ్చటగా మూడోసారి ప్రధాని మోదీ వారణాసి నుంచి నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమం ఎన్డీఏ బల ప్రదర్శనకు వేదికగా మారింది. మోదీ నామినేషన్ కార్యక్రమానికి బీజేపీ, ఎన్డీఏ పక్షాల నుంచి 25 మంది అగ్రనేతలు హాజరయ్యారు. ఏపీ నుంచి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ హాజరయ్యారు. లోక్సభ ఎన్నికల చివరి దశలో అంటే జూన్ 1వ తేదీన వారణాసిలో ఎన్నికలు జరుగుతాయి. ప్రధాని నామినేషన్ కార్యక్రమం వారణాసిలో అట్టహాసంగా జరిగింది. ఇవాళ ప్రత్యేక దినం కాబట్టి ఇవాళే నామినేషన్ వేయాలని ప్రధాని మోదీ నిర్ణయించుకున్నారు. కాలభైరవ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ప్రధాని మోదీ స్వయంగా కాలభైరవుడికి హారతి ఇచ్చిన దృశ్యాలు కూడా మనం చూడొచ్చు. అలాగే గంగా హారతి ఇచ్చారు. దశాశ్వమేధ ఘాట్లో ప్రత్యేక పూజలు చేశారు ప్రధాని మోదీ. ఆ తర్వాత నామినేషన్ కార్యక్రమానికి హాజరై నామినేషన్ దాఖలు చేశారు. ముచ్చటగా మూడోసారి వారణాసిలో ప్రధాని మోదీ పోటీ చేయబోతున్నారు. జూన్ 1వ తేదీన అక్కడ ఎన్నికలు జరగబోతున్నాయి. టీవీ9 అసోసియేట్ ఎడిటర్ మహాత్మా మరింత సమాచారం అందిస్తారు. మహాత్మా, ప్రధాని మోదీ నామినేషన్ అంటే ఖచ్చితంగా అట్టహాసంగానే ఉంటుంది. కానీ ఎందుకు ఈసారి 25 మంది అగ్రనేతలతో బల ప్రదర్శనకు వేదికగా మార్చుకున్నారు? ఇప్పటికే 4 దశల పోలింగ్ ముగిసింది. మరొక 3 దశల పోలింగ్ మిగిలి ఉంది. ఈ సమయంలో బీజేపీ తన బలాన్ని తమ కూటమి బల ప్రదర్శన చేయాలని చెప్పి భావించినట్టుగా తెలుస్తోంది. రానున్న మిగతా 3 దశల మీద దాని ప్రభావం కనిపించాలన్న ఉద్దేశంతో వ్యూహాత్మకంగా ఆ రకమైన ప్రదర్శన చేపట్టారు. అందులో భాగంగా ఎన్డీఏ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులందరూ కూడా హాజరయ్యారు. మొత్తం 12 రాష్ట్రాల నుంచి ముఖ్యమంత్రులు వచ్చారు. అందులో మిత్రపక్షాలకు చెందిన మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే ఉన్నారు. మేఘాలయ సీఎం కార్నాడ్ సంగ్మా కూడా ఉన్నారు. వారితో పాటు మిగతా బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఉన్నారు. కేంద్ర మంత్రివర్గంలో దాదాపు 20కి పైగా మంత్రులు హాజరయ్యారు. రాజ్నాథ్ సింగ్, అమిత్ షా వంటి అగ్రనేతలతో పాటుగా ఇక పార్టీ తరపున జాతీయ పదాధికారులు చాలామంది, జేపీ నడ్డాతో పాటుగా అగ్రనేతలు హాజరయ్యారు. ఇక మిత్రపక్షాలకు సంబంధించిన పార్టీల అధినేతలు, అందులో తెలుగు రాష్ట్రాల నుంచి తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, వారిద్దరితో పాటుగా ఆర్ఎల్డీ అధినేత జయంత్ చౌదరి, ఎల్జేపీ అధినేత చిరాగ్ పాస్వాన్, అప్నాదల్ అధినేత్రి అనుప్రియా పటేల్, అలాగే ఓంప్రకాష్ రాజ్భర్, ఇలా మిత్రపక్షాల నేతలందరూ కూడా హాజరై ఈ నామినేషన్ దాఖలు కార్యక్రమాన్ని ఒక అట్టహాసంగా, ఒక బల ప్రదర్శనగా మార్చారని చెప్పవచ్చు. అంతకంటే ముందు నిన్న సాయంత్రం ఒక 6 కిలోమీటర్ల మేర ఆయన నిర్వహించిన రోడ్ షో కూడా అపారమైన బల ప్రదర్శనగానే మనం చూడవచ్చు. వారణాసి ఓటర్లు, ప్రజలు పెద్ద ఎత్తున ఆయనకు స్వాగతం పలికారు. అడుగడుగున పూల వర్షం కురిపించి ఆయనకు నీరాజనం పలికిన దృశ్యాలు కూడా మనం చూస్తూ వచ్చాం. 2014లో మొదటిసారి పోటీ చేసే నాటికి అంతకంటే ముందు పరిస్థితికి చాలా తేడా ఉంది. నిజానికి నియోజకవర్గంలో 1991 నుంచి బీజేపీ వరుసగా గెలుపొందుతూ వస్తుంది. ఒక్కసారి 2004లో మాత్రమే ఓటమి పాలైంది. 2009లో కేవలం 30.52% ఓట్లతోటే ఆనాడు మురళీ మనోహర్ జోషి గెలుపొందారు. అంత తక్కువ ఓట్ పర్సెంటేజ్ వచ్చినా మిగతా ఓట్లని ఇతర పార్టీల మధ్య చీలడంతో ఆయన అప్పుడు గెలిచారు. కానీ 2014లో మోదీ 56% ఓట్లను కైవసం చేసుకున్నారు. అంటే సమీప ప్రత్యర్థులు ఎవరు ఆయనకు చేరుకోలేని పరిస్థితుల్లో ఆయనకు అప్పుడు సమీప ప్రత్యర్థిగా ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ నిలిచారు. ఆయన కేవలం 2,07,000 ఓట్లు మాత్రమే సాధించగలిగారు. మొత్తంగా ఇద్దరి మధ్య వ్యత్యాసం 3,71,000 వరకు మెజారిటీ అన్నది ఆయన సాధించగలిగారు. 2019కి వచ్చేసరికి గత రికార్డుని అధిగమించి మరీ దాదాపు 5 లక్షలు, అంటే 4.8 లక్షల మేర మెజారిటీ సాధించి మోదీ తిరుగులేని విజయాన్ని అందుకున్నారు. అప్పుడైతే ఆయనకు ఏకంగా 63% మించిన పోల్ పర్సంటేజ్ ఆయనకు నమోదైంది. అంటే పోలైన ప్రతి 100 ఓట్లలో 63 పైగా ఓట్లు నరేంద్ర మోదీకి దక్కాయని చెప్పొచ్చు. ఈసారి అంతకు మించిన బలాన్ని ప్రదర్శించాలని చెప్పి భారతీయ జనతా పార్టీ చూస్తోంది. దానికి తగ్గట్టే వారణాసి ఆ పవిత్ర పుణ్యక్షేత్రంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయి. అంటే కాశీ కారిడార్ కావచ్చు, ఘాట్లను సుందరీకరణ చేయడం, ఆ నగరంలో మౌలిక వసతుల్ని పెంపొందించడం, బ్యూటిఫికేషన్ చేయడం, ఇలాంటివి అన్నీ కూడా కలిసి వచ్చే అంశాలుగా వారు చూస్తూ ఉన్నారు. దాంతోపాటు ఉత్తరప్రదేశ్లోనూ దేశవ్యాప్తంగానూ చేసిన అభివృద్ధి, నరేంద్ర మోదీ 10 ఏళ్ల పాలన, వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని ఈసారి ఆదరణ మరింత పెరగాలి, దానికి తగ్గట్టే బలం పెరగాలి అని చెప్పి చూస్తున్నారు. అంతేకాదు వ్యూహాత్మకంగా ఆయన నామినేషన్
ప్రపోజర్స్గా, అంటే ఎవరైనా నామినేషన్ వేయాలంటే అక్కడ స్థానికంగా ఉన్న వాళ్ళు ప్రపోజ్ చేయాల్సి ఉంటుంది. ఆ ప్రపోజర్స్ని సైతం వివిధ సోషల్ ఇంజనీరింగ్ ఈక్వేషన్స్ని దృష్టిలో పెట్టుకుని ఆ నియోజకవర్గం పరిధిలో అన్ని ప్రాంతాలని కవర్ చేసేలాగా ఎంపిక చేశారు. అందులో ఒక బ్రాహ్మణుడు ఉన్నాడు, ఒక దళితుడు ఉన్నాడు, ఓబీసీ సామాజిక వర్గానికి చెందిన వారు ఉన్నారు. అలాగే సుదీర్ఘకాలంగా భారతీయ జనతా పార్టీగా ఆవిర్భావం చెందకముందు జనసంఘ రూపంలో ఉన్నప్పటి నుంచి పార్టీ కోసం శ్రమించిన ఒక కార్యకర్తను కూడా పెట్టుకున్నారు. ఇలా మొత్తంగా చూసుకుంటే కార్యకర్తల్లో ఉన్న అసంతృప్తిని అడ్రస్ చేస్తూ బ్రాహ్మణ సామాజిక వర్గాన్ని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తూ బీజేపీకి మొదటి నుంచి ఆ సామాజిక వర్గం అండాదండగా ఉన్నప్పటికీ ఎవరైనా సరే కొంత దూరం అయితే ఆ దూరం అవుతున్న వాళ్ళని కూడా మళ్ళీ దగ్గర చేర్చుకునే ప్రయత్నంలో భాగంగా ఈ సోషల్ ఇంజనీరింగ్ కూర్పుతోటి ఆయన ప్రపోజర్స్ లిస్టులో అటువంటి వారిని పెట్టుకున్నారు. గణేశ్వర్ శాస్త్రి ద్రావిడ్ కావచ్చు, లేకపోతే బైద్యనాథ్ పటేల్, ఆయన సుదీర్ఘకాలంగా పార్టీకి సేవ చేస్తున్న కార్యకర్త. అలాగే ఒక కుష్వాహా ఓబీసీ సామాజిక వర్గానికి చెందిన, అంటే యాదవేతర ఓబీసీలందరూ బీజేపీతోటే ఉన్నారు, దాన్ని నిలుపుకునే ప్రయత్నంలో భాగంగా ఆయన పెట్టుకున్నారు. ఒక దళిత సామాజిక వర్గానికి చెందిన సంజయ్ సోంకర్ని కూడా ప్రపోజర్స్ లిస్టులో పెట్టుకుని బీజేపీ సబ్కా విశ్వాస్ సబ్కా వికాస్, అంటే అందరితో కలిసి దేశాన్ని అభివృద్ధి చేసుకుంటూ అన్ని వర్గాలని భాగస్వామ్యం చేస్తూ ముందుకెళ్తామన్న ఒక సంకేతాన్ని, సందేశాన్ని ఇచ్చే ప్రయత్నంలో నామినేషన్ పర్వం జరిగింది. ఇది ఒక రకంగా ఒక అట్టహాసంగానే ఈ కార్యక్రమం జరిగిందని చెప్పవచ్చు. జూన్ 1న ఇక్కడ పోలింగ్ జరగబోతుంది. జూన్ 4న దేశవ్యాప్తంగా ఫలితాలు వెల్లడవుతాయి. ఆ రోజు మోదీ మెజారిటీ ఎంత, గతం కంటే పెరిగిందా లేదా అన్నది మనం చూడాల్సి ఉంటుంది. రైట్ మహాత్మా. బ్రాట్ యు బై వీగార్డ్, కో-పవర్డ్ బై సెన్సడైన్ అండ్ విమల్. పలుకులలో కేసరి. అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్.